ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సిద్ధార్థ్ అనే యువకుడు గాజు ముక్కను తీసుకుని దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సిఐ నరహరి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అక్టోబర్ 2 రోజు రాత్రి మాకు ఒక డైల్ 100 కాల్ వచ్చింది. సో మా వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ 2 గ్రూప్స్ గొడవ పడుతున్నాయి. సో దాంట్లో ఈ పంపరి ప్రఫుల్ అనే అతనికి పొట్ట మీద అండ్ వీపు మీద స్టాబింగ్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ముగ్గురికి ఇంజురీస్ ఉన్నాయి. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ చేశాం. సో దాంట్లో ఏంటంటే ఈ సిద్ధార్థ్ అని అక్యూజ్డ్, అతను వీళ్ళకి అండ్ వాళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి. సో ఆ టైంలో కొంచెం గొడవ జరిగి దాని తర్వాత ఇతను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి గాజు ముక్కతోటి ఆ పొట్ట మీద వీపు మీద స్టాబింగ్ ఇంజురీస్ చేశారు. సో ఇతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయడం అవుతుంది అండ్ ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే స్పెషల్లీ యూత్ రాత్రిపూటలు తాగి ఈ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి గొడవలు పడడం ఇట్లాంటివి అవి జరిగితే మేము ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పీ సార్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, స్ట్రిక్ట్గా వీళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అవన్నీ తీసుకోమని. సో ఎట్లాంటి గొడవలు జరిగినా విల్ ఇమీడియట్లీ రెస్పాండ్, విల్ టేక్ యాక్షన్ అండ్ లీగల్లీ వాళ్ళకి చట్టపరమైన ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో చేసేలాగా చేయడం. వికారాబాద్ జిల్లా తాండూరులో